సమస్తానికి మూలాధారమైన సమస్త జగత్తును చేసిన సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినపు వాక్య ధ్యానాన్ని బైబిల్ గ్రంథము నుండి మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఈ ఉదయకాలపు అనుదిన ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రభు చూపించిన ఆ కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించబద్దులమై ఉన్నాం. గనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క లేఖన భాగాన్ని మనము విని దీవించబడి ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ఆదికాండము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచన భాగం. ఈ ఆదికాండం 1:1 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన సృజించాడు, కలుగు చేశాడు అని గ్రంథములో ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు ఈ లోకాన్ని అంతటిని కూడా కలుగు చేశాడు. లోకం, ఈ ప్రపంచం అంతా కూడా దేవుని ద్వారే కలిగింది అని చెప్పటానికి సందేహం ఎంతమాత్రమూ లేదు. బైబిల్ గ్రంథంలో దీనికి వాక్యాలు ఆధారంగా ఏమైనా ఉన్నాయా అని మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచన భాగం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి అని గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, హెబ్రీ 11:3 కూడా మనము వాక్యాన్ని చూడగలిగితే ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి అదృశ్యమైనవి కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని బైబిలు గ్రంథములో ఈ హెబ్రీ 11:3 ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సృష్టి దేవుని చేత అది సృజింపబడింది అని బైబిల్ గ్రంథం మనం ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ సృష్టికి మూలాధారం ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకుంటే సృష్టికర్త ఆయన ద్వారానే ఇవన్నీ కూడా ఆ విధంగా కలుగుతూ వచ్చాయి అని బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు సంకీర్తన 33వ అధ్యాయం 6వ వచన భాగంలో వాక్యాన్ని చూడగలిగితే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అని గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్కు చేత భూమి ఆకాశము అవి కలిగాయని, తన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏమిటి అని మనం చూడగలిగితే, దేవుని వాక్యే, దేవుని ఊపిరే సమస్తమును ప్రపంచంలో కలుగు చేసింది అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు, కానీ కొన్ని వందల కోట్ల సంవత్సరాలని చాలామంది భక్తులు అంటూ ఉంటారు. కొంతమంది కొన్ని వేల సంవత్సరాలే ఈ సమస్తము కలిగి
ఆ విధంగా జరిగింది అని మరికొందరు మాట్లాడుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు, కానీ ఈ యొక్క సృష్టి అంతా కూడా జరిగినది వాస్తవమే అని చెప్పే ఆ సత్యమే మనకు ప్రాముఖ్యం, మనకు ప్రధానం. ఈ జగత్తు ఎప్పుడు కూడా శాశ్వతం కానే కాదు. ఈ జగత్తును సమస్తమును కలుగు చేసిన దేవుడే శాశ్వతుడు అని మనము గ్రహించి ఆలోచన చేయాలి. అందుకని దావీదు సంకీర్తన 90వ అధ్యాయం 2వ వచన భాగంలో వాక్యములో మనం చూడగలిగితే బైబిలు గ్రంథము ఈ విధంగా 92లో మాట్లాడుతూ ఉంది. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. పర్వతములు, లోకమును సమస్తము పుట్టింపక మునుపే దేవుడు దేవుడిగా ఉన్నాడని, ఆ దేవుడే సమస్తాన్ని కలుగు చేశాడు అని, ఆ యొక్క దేవాది దేవుని యొక్క మహిమను గురించి, ఆయన చేసిన సమస్తాన్ని గురించి వాక్యం దేవుడు ముందుగానే ఉన్నాడు అని సాక్ష్యం చెబుతూ ఉంది. ఈ జగత్తు ఉనికిలోనికి రాకమునిపే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన ఈ విశ్వాన్ని అంతటిని కూడా శూన్యంలో నుండి తన వాక్కు ద్వారా, తన ఊపిరి ద్వారా, అపరిమితమైన తన శక్తి ద్వారా దేవుడు కలుగు చేశాడు అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ మహోన్నతమైన ఈ యొక్క సృష్టికర్త ఈ మొదటి వచనంలో ఆయన కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే 30 సార్లు దేవుని మహిమ గురించి, ఆయన కలుగు చేసిన విధానాన్ని గురించి ఆ విధంగా వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయనను గూర్చిన మహిమతో, జ్ఞానముతో, కార్యాలతో సమస్తము కూడా నింపబడి ఉంది. ఆయన మహాకార్యాలు, అద్భుత వాక్కులు ఈ గ్రంథము స్పష్టంగా వివరిస్తూ ఉంది. మరి విశేషంగా మానవ జాతి పట్ల ఆయన యొక్క విధానాన్ని, మానవ జాతి పట్ల ఆయన కలిగిన ప్రేమను, తన గురించిన సత్యాన్ని ఆయన మానవాళికి ఎప్పుడు కూడా ఆయన బయలుపరిచి, తాను చేసిన కార్యాలు అన్నీ కూడా అవి రుజువే, వాస్తవాలే అని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయనను ఏ విధంగా చేరుకోవాలో, ఏ విధంగా ఆరాధించాలో, ఆయన మనకు ఏ విధంగా ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడో, దేవుని ఉనికిని గురించిన రుజువులతో, సాక్ష్యాలతో బైబిలు ఆరంభం కావడం లేదు, కానీ ఆయన జరిగిస్తున్న చర్యలతో, క్రియ కార్యాలతో ఈ గ్రంథం మొదలైంది అని మనము గ్రహించి ఆలోచించాలి. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఏ విధమైన వాడో మనము కొంత తెలుసుకునే ఆవశ్యకత దేవుడు మన జీవితంలో కలుగు చేశాడు అని మనము చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. బైబిల్ గ్రంథంలో మనం ఇంకా చూడగలిగితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచన భాగాలు ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని అంటూ 2వ వచన భాగంలో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అనే విషయాలు ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడే ఈ యొక్క సృష్టిని, సమస్తాన్ని
కలుగు చేసిన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనం ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుని యొక్క దైవత్వాన్ని గురించి మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దైవత్వాన్ని గురించి బైబిల్లో కొన్ని విశేషమైన మాటలు వ్రాయబడ్డాయి. హెబ్రీ భాషలో ఏల్ అనే అర్థం మరియు ఎలోహ అనగా ఏకవచనంగా, ఎలోహీం బహువచనంగా ఉపయోగింపబడ్డాయి. ఎలోహ అను పదమునకు అనేక గ్రంథాలలో, అనేకమైన వ్రాతులలో ఉపయోగించబడుతుందని మనం గమనించి ఆలోచించాలి. అయితే బహువచనాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఉపయోగించారు. హెబ్రీ పదం యెహోవా అనున్నది మహోన్నతుడైన దేవునిని వర్ణించుటకు ఈ పదాన్ని ఉపయోగించారు. దేవుని యొక్క ఉనికిని ఈ గ్రంథము నుండే మనకు తెలియజేయబడుతూ ఉంది. దేవుడు లేడు అని వాదించేవారు, తర్కించేవారు నిరూపించలేకపోయారు. ఎందుకు అని మనం చూడగలిగితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు కూడా లేడు అని చెప్పి దావీదు కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని గుణాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు ఎట్లాంటి వాడు, ఏ విధమైన వాడు, తన మహిమ, తన ఉనికి, తన ప్రభావం ఏ విధంగా ఉందో కొన్ని వాక్య భాగాలలో భక్తులు అనేక మంది పాత నిబంధన గ్రంథం మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథం వరకు అనేక మంది వ్యక్తులు వాటిని వివరిస్తూ వ్రాసుకుంటూ వచ్చారు. నిర్గమకాండం 34:6-7, ద్వితీయోపదేశకాండం 6:4, ద్వితీయోపదేశకాండం 10:17, సంఖ్యాకాండం 16:22, నిర్గమకాండం 15:11, యెషయా గ్రంథం 44:6, హబక్కూకు గ్రంథం 3:6, యోబు గ్రంథం 34:12. ఈ విధంగా మనం చూసుకుంటూ వచ్చినట్టయితే ఆ ప్రకటన గ్రంథం వరకు కూడా 7:12 వరకు కూడా ఈ విధంగా ఎన్నో విషయాలు దేవుని గురించి, దైవత్వాన్ని గురించి, ఆయనను పిలిచే ఆ పిలుపును గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు కలుగజేశాడు, దేవుడు చెప్పబట్టే, దేవుడు పలకబట్టే, దేవుడు ఆజ్ఞాపించబట్టే ఈ సృష్టి సమస్తము కూడా దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆది అందు దేవుడు భూమిని, ఆకాశాన్ని కలుగజేశాడు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. దేవుడు అంటే జీవము అని అర్థం, అనగా జీవాన్ని కలుగు చేసిన వాడు అని అర్థం. మనము బైబిల్ గ్రంథములో చూడగలిగితే మనుషుని దేవుడు కలుగు చేసినప్పుడు తన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా దేవుడు జీవము కలిగిన వాడు, జీవాన్ని కలుగు చేసిన వాడు దేవుడు. దేవుడే జీవం, ఆ దేవుడే జీవాన్ని కలుగు చేశాడు. సర్వ సృష్టి జగమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదు. దేవుడు జీవం, దేవుడు జీవాన్ని కలుగు చేసిన వాడు. ఆయన సర్వ సృష్టి, ఆయన జగమంతటిని కూడా వ్యాపించి అంతటా అన్ని చోట్ల ఉన్న మహోన్నతమైన దేవుడు అని బైబిల్ గ్రంథం నొక్కి ఒక్కానించి ఆ విధంగా చెబుతూ ఉంది. క్రైస్తవులు ప్రభు నమ్మిన బిడ్డలు
దేవుని యొక్క త్రిత్వాన్ని నమ్ముతూ ఉంటారు. అనగా త్రిత్వము అనగా తండ్రి అని యెహోవా దేవుణ్ణి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుగా వారు పిలుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మదేవుడు అని ఆ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని పేర్లు పెట్టి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఎలోహిం, దేవుడు సమస్తమును చేయువాడు. ఎలోహిం అనగా తన శక్తిని, తన మహిమను దేవుడు కనపరచువాడు. దేవుడు అని చెప్పటానికి బైబిల్ గ్రంథములో ఎలోహిం అనే ఈ మాటలు వాడుకుంటూ వచ్చారు. అయితే విషయం ఏమిటి అని మనం చూడగలిగితే ఈరోజు ప్రభులు వారు ఈ లోకంలో సమస్తాన్ని కూడా ఆయనే కలుగు చేశారు అని ఒక వ్యక్తి నమ్మి విశ్వాసంతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నన్ను కూడా కలుగు చేశాడు అని ఒక విశ్వాసి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ముందుకు సాగినట్లయితే అట్టి కృప మన జీవితంలో దేవుడు సమృద్ధిగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. గనుక ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచన భాగంలో ఉన్న వాక్యాన్ని మనము ముగించుకుంటూ ఉంటున్నాం. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాల సమయంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని కృప కనికరం మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన పనిపాట్లకు, మన కార్యాలకు, కార్యక్రమాలకు దేవుడు తోడుగా ఉండి దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనుగాక. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగించుచున్నాను. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్.